ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చాలా ప్రత్యేకమైన రీతిలో నిర్వహించబడతాయి. కేవలం స్వామి చెంత పూజలు మాత్రమే కాకుండా భక్తులచే అభిషేకాలు, హోమాలు, పుణ్యదానాలు చేసే వేదికను కల్పిస్తారు. భక్తుల సేవా కార్యక్రమాలకు ప్రసన్నుడైన పరమశివుడు ఎన్నో శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. హైదరాబాద్ రామాంతపూర్ నుండి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చిన నారాయణరెడ్డి గారు ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామిని పూలదండలతో, రుద్రాక్షమాలలతో అలంకరించి శివయ్యకు బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షేమమృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షేమమృత స్వాహ. దైవదర్శనమనంతరం ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి శివాలయ నిర్మాణంలో వారి వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలలో జరుగుతున్న చికిత్స వివరాల గురించి, 600 మంది అనాథులకు జరిగే సేవా కార్యక్రమాల కోసం ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. శివయ్య సేవలో తరించి అభాగ్యుల యోగక్షేమాలు తెలుసుకున్న సేవామూర్తి నారాయణరెడ్డి గారి కుటుంబంపై ఈశ్వరుని అపారమైన కరుణాకటాక్షాలు ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు సిహెచ్ నారాయణ రెడ్డి. నేను రామంతపూరు హైదరాబాద్ నుండి వచ్చినాను. తర్వాత ఇక్కడి కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్తులో టెంపుల్ కూడా మంచిగా విజిటర్స్ వచ్చేటట్టుగా, సో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి విజిట్ చేసుకొని ఇక్కడ మా ప్రార్థనలు చేయించడానికి, పూజలు చేయించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. నేను కూడా ఇందాక పూజ చేయించుకున్నాను, బాగా అనిపించింది. తర్వాత ఇంకా మా భవిష్యత్తులో ఫ్యామిలీతో వచ్చి కూడా పూజ చేయించుకోవడానికి వల్ల అని అనిపించింది. ఈ తర్వాత ఇక ఈ అనాథాల వాళ్ళ అరేంజ్మెంట్స్ తర్వాత మిగతా అన్నీ కూడా బాగా పూర్తి సంతృప్తికరంగా ఉంది.